బాలయ్య ఫ్యాన్స్ అందరూ బాలయ్య గారిని ఎలా అయితే చూడాలనుకుంటున్నారో ఈ సినిమాలో మనం అలా చూడొచ్చు. ఓకే, అంటే ఆ లేడీస్కి బాలయ్య గారు ఇలా కనిపించాలి అని చెప్పి ఇప్పుడు కొత్త లుక్లో కనిపించారు కదా, మీకు ఎలా అనిపించింది? అయ్యో చాలా బాగుంది సినిమా అంతా. సనాతన ధర్మం మీద, దానికి తోడు దేశాన్ని ఎలా కాపాడాలి అదంతా చూపిస్తూ ఉన్నారు కదా, అంత దేశం గురించి ఉంది. చాలా చాలా బాగుంది. నేనైతే చాలా ఎగ్జైట్ ఫీల్ అయ్యా, నాకు నచ్చింది చాలా. అందరూ హ్యాపీ. అయ్యో దాని గురించి చెప్పే అక్కడ బాక్సులు బద్దలవ్వలేదు, అంటే జనాలు మాత్రం బాగా ఎంజాయ్ చేశారు. మ్యూజిక్ బాగుంది, బీజిఎం సూపర్ ఉంది. బాగుందండి, ప్రతి ఒక్క సీన్ చెప్పుకునే పనిలా అవసరం అంతే. ఇది బాలయ్య గారి ఫ్యాన్స్ ఎలా అయితే బాలయ్య గారిని చూడాలనుకుంటున్నారో అలా తప్పకుండా చూస్తారు, ఎంజాయ్ చేస్తారు. బోయపాటి గారు సూపర్ అంతే. ప్రతి ఒక్కరూ ఫ్యామిలీతో సహా థియేటర్కి వచ్చి చూడాల్సిన సినిమా. ఓటీటీలో వస్తుందని ఎదురు చూడొద్దు. అందరూ ఫ్యామిలీలతో కలిసి థియేటర్కి వచ్చి తప్పకుండా ఈ సినిమాని ఎంజాయ్ చేయండి. అందరూ ఎంజాయ్ చేస్తారు, పిల్లలతో పాటు రావు. ఓకే అండి, థ్యాంక్ యూ. బాలకృష్ణ గారికి సెట్ అయ్యే డైలాగ్ ఒకటి చెప్తాను. ఫస్ట్, సెంటర్ ఏదైనా, స్టేట్ ఏదైనా, సెంటర్ ఏదైనా, పొజిషన్ అయినా అపోజిషన్ అయినా, పొగరైనా పవర్ అయినా బాలబాబు దిగినంత వరకే. అలా ఉంది ఈ సినిమా. BB4 ఒక మంచి బ్లాక్ బస్టర్ సినిమా. నిజంగా బాలకృష్ణ కెరీర్లో ఇలాంటి సినిమా రాదు, బోయపాటి మళ్ళీ ఇలాంటి సినిమా తీయడు. ఆ రేంజ్లో సినిమా నిజంగా. ఒక ఫస్ట్ 20 నిమిషాల సినిమా స్టోరీ వెళ్తుంది ఎక్కడ అనుకున్నాం, కానీ ఇంటర్వెల్ సీన్ వచ్చిన తర్వాత ఇంటర్వెల్ సీన్ కోసం, క్లైమాక్స్లో అరాచకం కోసం ఒక 2000 ఖర్చు పెట్టిన తక్కువే. సినిమా ఇండస్ట్రీలో ఇలాంటి ఇంటర్వ్యూల బ్యాంక్ చేపడితే కనుక 2 ఎకరాల పొలం రాసిస్తాను ఎవరికైనా సరే. అలాంటి సీన్ రాలేదు కూడా, చాలా గట్టిగా ఇచ్చాడు. ఇంకా తమనైతే నిజంగా ఆ బాలకృష్ణ గారి కోసం పొగటం పక్కన పెడితే, గతంలో తీసిన 4 సినిమాలు పక్కన పెడితే ఈ సినిమాలో చాలా గట్టిగా మ్యూజిక్ ఇచ్చాడు. తమనైతే ఇంక చెప్పవసరం లేదు. చాలా మంచి పని అయింది, చాలా మంచి పని అయింది. ఆ డిలే అవడం వల్ల సినిమా అంతా సక్సెస్ అయింది. థియేటర్లు కూడా, ప్రతి థియేటర్ కూడా శివాలయం అవుతుంది. చూసిన ప్రతి ప్రేక్షకుడు భక్తుడైపోతున్నాడు బాలయ్యబాబుకి. ఎందుకంటే ఒక మాస్ థియేటర్లో సినిమా చూస్తే ఎంత రెస్పాండ్ ఉంటుందో, ఒక క్లాస్ థియేటర్లో సినిమా చూస్తే అంతే రెస్పాండ్ ఉంది. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు జయబాలే ఉంటుంది. మంచి శీతాకాలంలో ఒక స్వెటర్లు వేసుకుని మనం వచ్చాం, కానీ లోపల చెమటలు పుట్టించాడు బాలయ్య. అంత గట్టిగా ఉంది. ఇంకా సంయుక్త మీనన్ కోసం చెప్పనవసరం లేదు. జాజిగా అంటూ జాపత్రిక పట్టుకెళ్ళింది, చాలా బాగుంది. ఇంకా ఒకటే విషయం చెప్పాలండి, ఇంటర్వ్యూల సీను, లాస్ట్ ఎండింగ్ సీను, ఈ 2 సీన్ల కోసం 2000 ఖర్చు పెట్టిన తక్కువ లేదు. మరొకసారి నేను చెప్తున్నాను ఏంటంటే, సినిమా ఇండస్ట్రీలో ఇలాంటి ఇంటర్వ్యూల సీన్ చేపడితే 2 ఎకరాల పొలం రాసిస్తాను ఎవరికైనా సరే. స్వయంగా నా పేరు ఉంది పొలం, నో డౌట్. ఓన్లీ మ్యాజిక్. బాలయ్య బోయపాటి గారు మళ్ళీ అదే కథ తీస్తున్నారు, అదే టైప్లో తీస్తున్నారు అంటున్నారు, దానికి ఏం చెప్తారు? ఖచ్చితంగా చెప్తున్నాను. ఫస్ట్ అఖండ 1కి అఖండ 2కి సంబంధం లేదు. ఎందుకంటే అందులో చూపించిన విధానం వేరు, ఇందులో చూపించిన విధానం వేరు. కంక్లూడింగ్ కూడా చాలా బాగా చూపించారు బాలకృష్ణ దగ్గర నుంచి. బాలకృష్ణ గారు నాకు తెలిసి ఇలాంటి సినిమా ఆయనకి మళ్ళీ రాదు. బోయపాటి మళ్ళీ ఇలాంటి సినిమా తీయలేడు. బాలకృష్ణ బోయపాటి పక్కన పెడితే, బోయపాటి తీసిన గతంలో 2-3 సినిమాలు కొంచెం అటే పోయినా కానీ ఈ సినిమా మాత్రం ప్లస్ అయింది తప్ప మైనస్ అవ్వలేదు. తమను బాలకృష్ణ గారికి ఇచ్చిన 4 సినిమాల మ్యూజిక్ ఒక పక్కన పెడితే ఈ సినిమాకి ఇచ్చిన మ్యూజిక్ అయితే హైలైట్ అయిపోయిన సినిమా. నిజంగా ఒకటే విషయం చెప్తున్నాడు, ఇది మళ్ళీ మరొకసారి చెప్తున్నాడు, ఇలాంటి సినిమా రాదు బాలకృష్ణకి, ఇలాంటి సినిమా బోయపాటి తీయలేడు. నిజంగా హైందవ ధర్మాన్ని చాలా గట్టిగా కాపాడాడు సినిమా అయితే. ఒక్క విషయం చెప్తున్నాను, ఈ సినిమా ప్రతి సినిమా కంటే అవుట్ ఆఫ్ 5 రేటింగు 2 ఇవ్వచ్చు, 2.5 ఇవ్వచ్చు, 3 ఇవ్వచ్చు, ఇదేం లేదు. ఈ సినిమా ఖచ్చితంగా 4 అయితే ఇస్తాను. ఎందుకంటే ఈ సినిమా మన సౌత్లో కన్నా నార్త్లో గట్టిగా పరిగెడతాను సినిమా. ఒక హైందవ ధర్మం మీద తీసుకున్న సినిమా కాబట్టి చాలా గట్టిగా పరిగెడతానని చెప్పి నేను చెప్తున్నాను. స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు బాలకృష్ణ గారికి బాలకృష్ణ పేరు పెట్టారు. ఒక అభిమానిగా నేను బాలకృష్ణ గారికి శివ బాలకృష్ణ పేరు పెడతాను. ఎందుకంటే లోపల థియేటర్లో శివాలయాలు అయిపోతున్నాయి, చూసిన ఆడియన్స్ భక్తులు అయిపోతున్నారు. ఆయన క్యారెక్టర్ ఆ రేంజ్లో ఉంది, చాలా బాగుంది. ప్రతి ఒక్కరు చూడండి, సినిమా ఒక బ్లాక్ బస్టర్ మూవీ. థ్యాంక్ యూ సో మచ్.